మెడిటేషన్ త్రూ ఆర్ట్ మొట్టమొదటిసారిగా ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఆ చిత్రక్రియను ప్రారంభించాం. మెడిటేషన్ త్రూ ఆర్ట్ అంటే రూప ధ్యానము. కొందరికి రూపం లేకుండా ఆరాధిస్తుంటారు కొన్ని మతస్థులు. కొందరు ఎటు కాకుండా ఉండి ఉండనట్టుగా ఏదో ధ్యానంలో ఉండాలి అని కొందరు ఆరాధిస్తుంటారు. కానీ కీర్తిశేషులైన తల్లిదండ్రులను మొక్కుకోవడానికి మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఏవో పెట్టి, వీరు నా తండ్రి, మా అమ్మ నన్ను కన్న తల్లి అని చూసి వారికి దండం పెట్టుకుంటుంటాం. అలాగే మనం దండం పెట్టుకోవాల్సింది ఒక శివ కుటుంబం అని చిత్రాన్ని, ఆ శివుడే నా తండ్రి, ఆ అమ్మవారే నా తల్లి, ఆమె ఆశీస్సులుంటే ఏదైనా చేయగలను అని ముఖ్యమైన సంకేతం అందులో దాగి ఉంది. శివ కుటుంబం చిత్రం ఎక్కువగా ఎందుకు ఇచ్చానంటే దానిలో ఒక అర్థము పరమార్థము. ఒక కుటుంబం అన్న తర్వాత పంచభూత తత్వాన్ని గురించి వివరించాను. ఆ కుటుంబంలో ఒకరు అగ్నితత్వంతో ఉంటారు, చీటికి మాటికి ఫైర్ అయిపోతూ ఉంటారు, నిప్పులు కక్కుతూ ఉంటారు. ఇంకొకరు జలతత్వంతో ఉంటారు, ఏమైనా చేసుకోండి, ఏమైనా తిట్టుకోండి, ఏ దారినైనా వెళ్ళండి అంటూ వాళ్ళు వాట్సాప్లో చాటింగ్లో వీడియో కాల్స్ ఏవో ఉంటాయి. ఆ విధంగా ప్రశాంతంగా ఒక నదిలా సాగిపోతుంటారు. ఇంకొందరు వాయుతత్వంతో గిరగిరా తిరిగేస్తుంటారు. మరికొందరు భూమాతలాగా భూదేవిలాగా సహనంగా ఉంటారు. ఇంకొందరు ఆకాశతత్వంతో ఉంటారు, ఆకాశంలో గాలి మేడలు కట్టేస్తుంటారు. ఇలాంటి ఆ పంచభూత తత్వంతో ఉన్నవారు 5 రకములుగా ఉన్నవారు ఒక ఐక్యతతో ఉండాలి, ఆ ఇంట సఖ్యత ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ చిత్రం ఇచ్చాను. ఈ శివ కుటుంబం వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడు ఎవరికి అధిపతి అంటే కేతువుకు అధిపతి గణపతి. ఎటువంటి కేతు దోషములున్నా తొలగిపోవాలని అందులో ఒక సంకేతం ఉంది. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. కుజదోషముతో ఉన్నవారికి ఆ కుజదోష నివారణ కలిగించడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. కుజదోషం ఉందయ్యా, ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మొక్కుకొని రావయ్యా, నీకు త్వరగా వివాహం అయిపోతుంది, సంతానం లేకుంటే త్వరగా సంతానం కలుగుతుంది, ఇలా సలహాలు ఇస్తుంటారు. ఈ కుజతత్వము కేతుతత్వం కాకుండా ఇంకా అయ్యవారు ఉంటారు. ఆరుద్ర అంటేనే రాహుతత్వానికి అధిదేవత. ఆ దోష నివారణకు కూడా ఆ మహేశ్వరుడే కారకుడు. ఇక అమ్మవారు ఉంటుంది. సగభాగం నువ్వు ఉండాలి, సగభాగం నేనుండాలి అంటూ ఆ అమ్మవారు అయ్యవారు కలిసిమెలిసి ఉంటారు. ఆ విధంగా ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఉండాలి. అదేవిధంగా ఆ చిత్రంలోనే ఎలుక ఉంటుంది, నాగుపాము ఉంటుంది. కానీ ఆ చిత్రంలో ఆ కైలాసంలో మాత్రము అవి రెండు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటాయి. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆ శివుడి దగ్గర ఉన్నంత వరకే ఆ నాగమైనా ఎలుకైనా
ఆ స్థాన బలం అంటారు. ఆ బలం తప్పిపోతే ఎలుకను మింగేస్తుంది నాగం. అదేవిధంగా నెమలి కూడా ఉంటుంది, మయూరం. సర్పాన్ని చూస్తే అది తొక్కివేస్తుంటుంది. కానీ పరస్పర విరుద్ధమైన జంతు స్వభావం అయినా ఆ చిత్రంలో కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఉంటాయి. ఇక అమ్మవారి వాహనం సింహం కూడా ఉంటుంది. మరొక వైపు ఆ పరమేశ్వరుడి వాహనం నందీశ్వరుడు కూడా ఉంటాడు. నంది సింహము పరస్పర విరుద్ధం, కానీ కలిసి మెలిసి ఉంటాయి. ఈ జంతు స్వభావంతో ఉన్నవారు ఎద్దైనా సింహమైనా కలిసిమెలిసి ఉండాలి. నాగమైనా నెమలి అయినా కలిసిమెలిసి ఉండాలి. ఇలా ఒక అన్యోన్యత చిహ్నమే ఆ శివ కుటుంబం. అందుకని ఆ శివ కుటుంబ చిత్రాన్ని ఈరోజు శివరాత్రి కానుకగా మీకందరికీ అందచేయడం జరిగింది. పవిత్రమైన రుద్రాక్ష ధారణను కూడా ఇవ్వటం జరిగింది. అది ఉన్నప్పుడు కాస్త వ్యసనాలు తగ్గించుకుంటారు. ఆ మందుకు బానిసలై లివరు, కిడ్నీ, గుండె, ముఖ్యమైన అవయవాలు అవి చెడిపోకుండా ఉండాలి అంటే మందుకు, విందులకు, ధూమపానము, మద్యపానము మానేస్తే వారికి మించిన ఆరోగ్యవంతులు ప్రపంచంలో మరెవరూ ఉండరు. తెలిసి అది విషమని తెలిసి కూడా మనుషులు దానికి బానిసలు అవుతుంటారు. ఏదోలే పండగలకో పబ్బాలకో అని మెల్లగా అలవాటయ్యి ప్రతిరోజు అది లేనిదే జీవించలేము అని ఆ వ్యసనాలకు బానిసై ధనం ఖర్చు పెడుతూ, గుణం పోగొట్టుకుంటూ, తాగి వచ్చిన వెంటనే భార్యను చితకబాదటమో, పిల్లలతో గొడవలు పెట్టుకోవడమో ఇటువంటివి జరుగుతుంటాయి. కొన్ని కుటుంబాలే కుప్పకూలిపోతుంటాయి. అటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఇంట ఆ వ్యసనాలు లేకుండా ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉంటూ నెలకొక్కసారి తప్పదు అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ప్రతిరోజు ఆ వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రుద్రాక్ష ధరించిన వెంటనే వారికి ఆ కోరిక కూడా ఈ రోజు నుండి పుట్టదు. అటువంటివి రాకూడదని మీకందరికీ అది అందచేయడం జరిగింది.